నమస్తే, నా పేరు నీలిమ. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. గుడివాడలోని రామబ్రహ్మం పార్కులో అన్నా క్యాంటీన్ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు. శ్రీకాళహస్తిలో మహేష్ బాబు కుటుంబం పూజలు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పాలకొల్లులో ఐఎంఏ పట్టణ శాఖ శాంతి ర్యాలీ. వైద్యురాలిపై అత్యాచారం, హత్యను ఖండిస్తూ నిరసనల వెల్లువ. ఇస్రో చేపట్టిన ప్రయోగం విజయవంతం. శ్రీహరికోటలోని షార్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన SSLV D3 రాకెట్. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతానని, పేదలకు కడుపు నిండా అన్నం పెడితే అదే మానసిక సంతృప్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలోని రామబ్రహ్మం పార్కులో అన్నా క్యాంటీన్ను గురువారం ఆయన ప్రారంభించారు. సీఎం సతీమణి భువనేశ్వరి ప్రజలకు భోజనం వడ్డించారు. అనంతరం సీఎం, ఆయన సతీమణి ప్రజలతో కలిసి అన్నా క్యాంటీన్లోనే భోజనం చేశారు. భోజనం చేసే సమయంలో పేదలతో ముఖ్యమంత్రి మాట్లాడారు. త్వరలో జన్మభూమి 2.0 కార్యక్రమాన్ని అమలు చేసి ప్రజల కష్టాలను పరిష్కరిస్తామని అన్నారు. అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలతో మాటామంతి నిర్వహించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తిరుపతిలో అన్నదానం ట్రస్ట్ ప్రారంభించారని, ఆయన ప్రారంభించిన అన్నదానం ట్రస్ట్ ద్వారా టీటీడీతో సంబంధం లేకుండా రోజుకు 1,00,000 మందికి పైగా భోజనం పెడుతున్నారని అన్నారు. అన్నా క్యాంటీన్ లోపల నేను మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు విన్నాను. ఇక్కడ మాట్లాడుతా ఉంటే వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో చూసిన తర్వాత ఇది నాకు ఎంతో తృప్తినిస్తా ఉంది. ఏ వ్యక్తి అయినా పేదలకు కడుపు నిండా తిండి పెట్టగలిగితే దానికంటే జీవితంలో ఏది సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఇవ్వదని మరి ఒక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. అయితే ఈ ప్రదేశం కూడా ఎన్టీ రామారావు గారు పుట్టిన స్థలం, మొదటిసారి ఎమ్మెల్యే అయిన నియోజకవర్గం గుడివాడ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గుడివాడకు రుణపడి ఉంటుంది, దాంట్లో అనుమానమే లేదు. ఫౌండర్ మెంబర్ యొక్క నియోజకవర్గం ఈ కాన్స్టిట్యున్సీ. అలాంటి నియోజకవర్గంలో ఈరోజు అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించే దుర్మార్గమైన కార్యక్రమాల వల్ల మళ్లీ దాన్ని మనం అధికారం రాకపోయి ఉంటే పెట్టేవాళ్ళం కాదేమో గాని ఈరోజు మళ్లీ ప్రారంభించాం. ఈ గుడివాడలో 3 క్యాంటీన్లు పెట్టాలనుకున్నాం. ఇప్పుడు 2 రెడీ అయినాయి. తొందరలో అది కూడా ప్రారంభిస్తాం. ఎన్టీ రామారావు గారు పుట్టిన ఈ స్థలంలో ఎవ్వరు కూడా తిండి లేదనకుండా ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. అయితే 4వ నేను ముఖ్యమంత్రి. ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఆ కార్యక్రమాలన్నింటికంటే కూడా ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దానికి నా మనసుకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు ఒక్కసారి చూస్తే ప్రతి ఒక్కరం బతికేది జానుడి పొట్ట కోసమే. తర్వాత అవసరాలు వస్తాయి, ఆ తర్వాత లగ్జరీస్ వస్తాయి. తిండి అనేది ప్రతి ఒక్కరికి కడుపు నిండా తిండి తినాలని ఆశిస్తాం. ఇంకా అరాకొరా కడుపు నిండా తినే పరిస్థితి వచ్చిందంటే చాలా బాధేస్తుంది. అయితే ఓసారి చరిత్ర కూడా, డొక్కా సీతమ్మ నిన్నుంటారు మీరు, ఈస్ట్ గోదావరిలో గన్నవరంలో ఉండేది. ఆ రోజుల్లో ఎవరైతే గోదావరి దాటొస్తే ఎన్నో ఇబ్బందులున్నాయని వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ తిండి పెట్టేది. అందుకే ఇప్పటికి కూడా డొక్కా సీతమ్మ అంటే అన్నదానం చేయడంలో మేటైన మహిళగా చరిత్రలో మిగిలిపోయింది, శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటున్నాం. అదే సమయంలో నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతికి వచ్చి అన్నదానానికి శ్రీకారం చుట్టాడు. ట్రస్ట్ కూడా పెట్టాడు. ఈ రోజు ఎంతో మంది భక్తులు వచ్చారు. ఉండీలో డబ్బులు వేస్తారు, అన్నదాన ట్రస్ట్ కు నిధులు ఇస్తారు. దీనివల్ల 1 రూపాయి
టీటీడీ నిధులు పెట్టకుండా వచ్చే డబ్బులతోనే 1,00,000 మందికి అన్నం పెడుతున్నారంటే అది ఆ మహానాయకుడు చూపించిన స్ఫూర్తి. వింత వ్యాధులు అంటూ వస్తున్న అసత్య ప్రచారాలను ఎవరు నమ్మవద్దని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరావు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలం దుంపగడప గ్రామంలో 20 రోజులుగా జ్వరాలు, ఒళ్ళు నొప్పులు, శరీరంపై మచ్చలు ఏర్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనిపై రఘురామ మాట్లాడుతూ ఆకువీడు వైద్యాధికారితో మాట్లాడానని, అది ఒక రకమైన ఫ్లూ వైరల్ ఇన్ఫెక్షన్ అని, ఆ వ్యాధికి కావాల్సిన డ్రగ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ఆ మెడిసిన్ తెప్పించి సరఫరా చేసే ప్రయత్నం చేస్తారని అన్నారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని సూచించారు. జ్వరం, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ సడన్గా బాగా ఎక్కువగా వస్తున్నట్టుగా తెలిసింది. సో నేను ఆకువీడు సూపరింటెండెంట్తో మాట్లాడా. అది ఫ్లూ, బేసిక్గా అదొక రకమైన ఫ్లూ, దానివలన అది వైరల్ ఇన్ఫెక్షన్ అది. సో దానికి ఒసాల్టామివిర్ అనే ఒక డ్రగ్, ఇది మన భారతదేశంలోనే తయారవుతుంది. గతంలో ఇన్ఫ్లుయెన్జా ట్యాబ్లెట్ ఒక్కోటి కనీసం 300 నుంచి 400 రూపాయలు ఉండేది వైరల్ డ్రగ్. ఇప్పుడు ఈచ్ క్యాప్సూల్ 45 నుంచి 50 రూపాయలకి అందుబాటులో ఉంది. కానీ ఆ యాంటీవైరల్ డ్రగ్స్ ఇంకా ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పుడు దాకా ఇంకా ప్రారంభించలేదు. బట్ మార్కెట్లో అవి దొరుకుతున్నాయి. సో నేను అక్కడ ఆ ఊరు గ్రామ పెద్దలతో మాట్లాడి హోల్సేల్గా ఆ మెడిసిన్ తెప్పించి నాట్కో వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. అది నాట్కో ఫార్మా వాళ్ళు. అవసరమైతే నేను ఇప్పించి ఇమీడియట్గా అక్కడ ఉన్న వాళ్ళకి సరఫరా చేయించే ప్రయత్నం చేస్తా. కాకపోతే ఇది ట్రీట్మెంట్కి 5 క్యాప్సూల్స్ కావాలి, 250 రూపాయలు. మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక క్వార్టర్ రేట్ అది. సో అది పెద్ద హల్వా కొనుక్కోవాలన్నా అంత కష్టం కాదు. ఆ 250 రూపాయలకు కూడా మరి పెట్టుకోవటం కష్టమైన వాళ్ళకి మరి ఆ గ్రామాల్లో ఎవరైనా సరే, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర అవన్నీ కొనాలి, ఆ టెండర్ పెట్టాలి అన్నీ అంటే ఈలోపు రోగులు దెబ్బతింటారు. సో కాబట్టి ఇమ్మీడియట్గా దానికి ఏం చేయాలి అన్న దాని మీద డాక్టర్ గారితో మాట్లాడాం. బహుశా రేపటికల్లా ఆ ట్రీట్మెంట్, ఆ క్యాప్సూల్స్ అన్నీ ఒసాల్టామివిర్ ఫాస్ఫేట్ అంటారు, అది యాంటీవైరల్ డ్రగ్. సో అది అందరికీ సప్లై అయ్యేలాగా చూసుకుంటాం. ఇది సొల్యూషన్ లేని సమస్య కాదు. ఇదేదో వింత జబ్బు అని చెప్పి మీరు టీవీలో వేసేసి కంగారు పెట్టే అక్కర్లేదు. ఇది ఫ్లూ, ఇది ఒక రకమైన ఫ్లూ, టామీ ఫ్లూ ట్యాబ్లెట్లు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ నేమ్ ఉంటుంది. అవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉండే డ్రగ్సే, అవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికవడం శుభ పరిణామం అని వైసీపీ పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ వంగా గీత పేర్కొన్నారు. పిఠాపురంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఏకగ్రీవం కానున్న బొత్స సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్సీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బొత్స సత్యనారాయణ మరిన్ని సేవలందిస్తారని కొనియాడారు. బొత్స సత్యనారాయణ ఎన్నిక కావడంపై వైసీపీ నాయకులకు, అభిమానులకు వంగా గీత మిఠాయిలు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. హృదయపూర్వకంగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మా అందరి తరఫున తెలియజేస్తున్నాం. పార్టీ క్యాడర్ అందరికీ కూడా మా మనిషి అనే కొద్దిమంది వ్యక్తులు బొత్స సత్యనారాయణ గారు ఒకరు. నిజంగా స్థానిక సంస్థల ప్రతినిధుల నుంచి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం అందరికీ కూడా చాలా సంతోషాన్ని, బలాన్ని, ఆనందాన్ని ఇచ్చింది పార్టీ కేడర్ అందరికీ కూడా. ముఖ్యంగా ఒక వాతావరణం నడిచింది ఎన్నికల ముందు. మరి ఎంత పూర్తిగా వైఎస్ఆర్సీపీకి బలం ఉన్నప్పటికీ కూడా మరి ఏదో విధంగా అందరినీ కూడా మభ్యపరచో, లేకపోతే ప్రలోభపరచో, లేదా ఆశపెట్టో, లేదా భయపెట్టో ఏదో రకంగా మరి స్థానిక సంస్థల ప్రతినిధుల్ని తప్పుదోవ పట్టించడానికి ఒక ప్రయత్నం జరిగినప్పటికీ కూడా మరి బొత్స సత్యనారాయణ గారు మా జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టుతో
స్థానిక సంస్థల ప్రతినిధులు ఇచ్చిన సహకారంతో ఆయన అభ్యర్థిగా నిలబడి అందరితో కూడా మాట్లాడి అందరితో కూడా సంయానం చేసుకోవడం వల్ల ఈరోజు కూటమి అభ్యర్థిని పెట్టకపోవడం నిజంగా ఒక రకంగా అయితే కూటమి అభ్యర్థి పెట్టకపోవడాన్ని అభినందించాలి. ఎందుకు అంటే ఎవరైతే స్థానిక సంస్థల ప్రతినిధులు ఉన్నారో, ఎవరైతే ఏ పార్టీ గుర్తు మీద నెగ్గిన వారు ఉన్నారో వారిని వారి యొక్క స్వేచ్ఛాయుతంగా కానివ్వకుండా ప్రలోభాలకి గురి చేసే విధంగా ఉండే ఎలక్షన్గా ఉండేది. ఈ ఎలక్షన్ కనుక జరిగి ఉంటే వేరే రకంగా ఇది అందరికీ కూడా చెడ్డ పేరు తెచ్చే పరిస్థితి ఉంది. కానీ నిజంగా అలా జరగకపోవడం అనేది మా అందరికీ చాలా ఆనందాన్ని ఇచ్చింది. బొత్స సత్యనారాయణ గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయనకి మరి పార్లమెంట్ చూశారు, అసెంబ్లీ చూశారు. ఈవేళ మొట్టమొదటిసారిగా కౌన్సిల్కి వెళ్ళబోతున్నారు. కౌన్సిల్లో కూడా తమ వాణిని వినిపిస్తూ, వైఎస్ఆర్సీపీ వాణిని వినిపిస్తూ, ప్రజల గురించి మాట్లాడుతూ, మరి ప్రజా విషయాల్ని, ప్రజలకి ఇబ్బంది కలిగించే విషయాలన్నీ ప్రస్తావించడానికి ఒక మంచి వాయిస్ దొరికిందనేది మేము అందరం భావిస్తున్నాం. వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మరొకసారి మా కేడర్ అందరి తరఫున, పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కేడర్ అందరి తరఫున, నా తరఫున మరొకసారి వారికి హార్దికంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇటీవల కలకత్తాలో వైద్యురాలిపై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. భారత వైద్య సంఘం పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఐఎంఏ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ నుంచి ఫైర్ స్టేషన్ కూడలి వరకు పట్నంలోని ఆసుపత్రి వైద్యుల సిబ్బంది కలిసి ర్యాలీలో పాల్గొని వైద్యులకు రక్షణ కల్పించాలని, వైద్యులపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఐఎంఏ పట్టణ శాఖ సభ్యులు లక్ష్మి మాట్లాడుతూ, కరోనా సమయంలో వైద్యులు వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి వైద్యం చేశారని, అలాంటి వృత్తిలో ఉన్న వారిపై ఇలా దాడులు చేయడం దారుణమన్నారు. ప్రాణాలను రక్షించే వైద్యుల రక్షణ కోసం రోడ్డు ఎక్కే పరిస్థితి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉండగా అర్ధరాత్రి పూట తెలియని వ్యక్తులు ఎవరో కాలేజ్ క్యాంపస్లోనే బలాత్కరించి చంపేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ అంతా సాఫీగా జరగట్లేదు. అండ్ డాక్టర్స్ అది సాఫ్ట్ టార్గెట్స్ ఫర్ ఎనీథింగ్. ఏదైనా విపత్తు జరిగితే ఫస్ట్ డాక్టర్స్ని అటాక్ చేస్తున్నారు. సగటు సమాజంలో మామూలు వ్యక్తి ఒక లైఫ్ స్పాన్ 65 సంవత్సరాలు అయితే ఈ టెన్షన్, ఈ స్ట్రెస్తో మన యువ డాక్టర్లు ఏంటి, మన డాక్టర్ జనరేషన్ అంతా వీఆర్ లూజింగ్ అవర్ లైఫ్ స్పాన్. టెన్షన్తో బతకాల్సిన రోజులు వస్తున్నాయి. అండ్ వైద్యం భయపడి చేయని రోజులు వస్తున్నాయి. అండ్ ఇదంతా సమాజానికి ఒక మంచి మార్గంగా వెళ్ళట్లేదు. మేము దీనికి అగేనెస్ట్గా ఎక్కడ పడితే అక్కడ కరోనా టైంలో కూడా చాలా మంది డాక్టర్స్ని హింసించి చంపారు. అండ్ ఇది కంటిన్యూ అవుతుంది. వీ వాంట్ జస్టిస్ ఫర్ డాక్టర్స్. ఈ వైద్యులపై జరిగే అఘాయిత్యాలన్నింటినీ ఆపాలని మేము కోరుకుంటున్నాము. దిస్ ఇస్ ఎ ప్రొటెస్ట్. ఒక ఆడపిల్లకి స్వతంత్రం ఇవాళ మనం ఆగస్ట్ 15th 72nd జరుపుకుంటున్నాము, 78th జరుపుకుంటున్నాము. మనం ఎప్పుడైతే ఆ ఆడపిల్ల స్వతంత్రంగా అర్ధరాత్రి తిరిగిన రోజున మనకి స్వతంత్రం వచ్చిందన్నారు. 78 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇంకా ఇలాంటి సిచ్యుయేషన్స్ మనకి ఇలా అవ్వడం చాలా దురదృష్టకరం. వీ వాంట్ జస్టిస్ ఫర్ దట్ లేడీ డాక్టర్. జస్టిస్ షుడ్ బి ఆఫర్డ్ అట్ ఎర్లియస్ట్. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ అన్ని ట్యాంపర్ చేస్తున్నారు. అండ్ వీ వాంట్ జస్టిస్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. అండ్ డాక్టర్స్కి అగైనెస్ట్గా ఎవరైనా క్రైమ్ చేసినట్లయితే ఎనీథింగ్ వాళ్ళని గట్టిగా నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద ట్రీట్ చేసి శిక్షించాలి. వీ వాంట్ ఎ బెటర్ డే ఫర్ డాక్టర్స్. అదర్వైజ్ సేఫ్టీ ఆఫ్ ద డాక్టర్స్ షుడ్ బి ద మోస్ట్ ప్రయారిటీ. ఈ డాక్టర్ ప్రొఫెషన్ తక్కువ మంది తీసుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని ఫ్యాకల్టీస్ అయితే ఇప్పుడు ఆబ్స్టిట్యూషన్స్, గైనకాలజిస్టులు భయంతో సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి. అలాంటి దురదృష్టకర పరిస్థితులు ఇండియాలో ఏర్పడుతున్నాయి. వేకప్ పీపుల్, ప్లీజ్ వేకప్. మీరందరూ డాక్టర్స్ పైన దాడుల్ని ఖండించండి. అండ్ డాక్టర్స్కి సేఫ్ జోన్లో వర్క్ చేయనివ్వండి. వర్క్ ప్లేసెస్ ఫర్ డాక్టర్స్ చాలా హెజార్డస్గా ఉన్నాయి. అవన్నీ గవర్నమెంట్, అవర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్ ద పీపుల్ షుడ్ అండర్స్టాండ్ అండ్ ట్రీట్ ద డాక్టర్స్ విత్ రెస్పెక్ట్. మేము వైద్యం చేయగలం కానీ మేము దేవుళ్ళం కాదు. వీఆర్ ఓన్లీ డాక్టర్స్ హూ కెన్ ట్రీట్ ద పీపుల్. వి గివ్ అవర్ లైఫ్ బట్ వీ కెనాట్ బతికించడం సృష్టి దేవుడు చెయ్యాలి, ఆయుష్ దేవుడు పోస్తాడు. డాక్టర్స్ వైద్యం మాత్రమే చేయగలం. అది అర్థం చేసుకుని డాక్టర్స్ అందరినీ హింసించకుండా ఉండాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.